Tirumala Enterprises, cement, steel, sanitary and tiles studio. One-stop solution for all your home needs. Rekurti, Karimnagar. తీరా చూస్తే 6 లక్షలు జమైన తర్వాత మొహం చాటేశారు ఆ వ్యక్తులు. అయితే అప్పుడు అఖిల్కి అప్పుడు అర్థమైంది నేను మోసపోయానని చెప్పేసి. ప్రతి ఇంట్లో కరోనా వైరస్ లెక్క ఈ సైబర్ నేరం అనేది ప్రతి ఇంట్లో ఉంది. ప్రతి ఒక్కళ్ళ ఫోన్ లో వచ్చేసింది. ఆల్రెడీ మీ ఫోన్లు అందరు మీ డాటా అందరికి చేరింది. సైబర్ నేరగాళ్ళకు కరీంనగర్ ప్రజల డాటా మొత్తం చేరింది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. పూర్వకాలంలో మనిషి డబ్బులు సంపాదించుకున్న తర్వాత ఇంట్లో దాచిపెట్టుకుంటే ఆ డబ్బులు దొంగలు ఎత్తుకుపోతారని చెప్పేసి ఆ కాలంలో గుళ్ళల్లో అంటే టెంపుల్స్లో దాచిపెట్టుకునేవాడు. అంటే ఆ దేవుడు మా డబ్బులు రక్షిస్తాడని చెప్పేసి టెంపుల్లలో దాచిపెట్టుకునే వాళ్ళట. అయితే రాను రాను బ్యాంకులాగా మారి ఇప్పటి కాలంలో అందరూ కూడా అసలు అందరూ తమ సంపాదించుకున్న కష్టార్జితం అంతా కూడా బ్యాంకుల్లో దాచిపెట్టుకున్నారు. అయితే బ్యాంకుల్లో భద్రత ఉన్నప్పటికీ సైబర్ నేరగాళ్ళు మాత్రం ఆ మనీని ఈజీగా దోచేస్తున్నారు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే సైబర్ నేరగాళ్ళ వలన చిక్కుకొని ఎంతోమంది బాధితులు బయటకు వచ్చిన సందర్భాలు కూడా మనం చూసాం. చాలామంది కూడా భయపడి బయటికి చెప్పుకోలేక ఎంతోమంది లోపల కుమిలిపోతున్న వాళ్ళు కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి సిచ్యువేషనే కరీంనగర్లో ఎదురైంది. కరీంనగర్ టవర్లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ షాపులు అమ్ముకుంటూ జీవనం సాగించే మహమ్మద్ అఖిల్ అనే వ్యక్తి దగ్గర కూడా సైబర్ నేరగాడు వల వేశాడు. ఇటీవల కాలంలో ఆయన వాట్సాప్లో ఒక లింక్ పంపించి ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ మాకు పంపిస్తే మీకు అమౌంట్ పంపిస్తాము, తద్వారా మీరు ఎంత పంపిస్తే దానికి అంత డబ్బులు అమౌంట్ పంపిస్తామన్నట్టుగా చెప్పడంతో మహమ్మద్ అఖిల్ కూడా అది నమ్మాడు. ఆ నమ్మి మామూలుగా సహజంగా ఎవరైనా కూడా మనిషి అనేవారు డబ్బులు వస్తుందంటే ఎవరికైనా ఆశ ఉంటుంది. అదే ఆశతో మహమ్మద్ అఖిల్ కూడా అలానే డబ్బులు పంపించడం కొనసాగించాడు. తీరా చూస్తే 6 లక్షలు జమైన తర్వాత మొహం చాటేశారు ఆ వ్యక్తులు. అయితే అప్పుడు మా అఖిల్కి అప్పుడు అర్థమైంది నేను మోసపోయానని చెప్పేసి అప్పుడు అర్థమైంది. ఒకసారి అడుగుదాం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, టైప్స్ లో వాళ్ళు అమౌంట్ తీసుకున్నారు, ఫస్ట్ ఎలా నమ్మించాలని తెలుసుకుందాం. నమస్తే అన్న, అసలు ఏంది ఎప్పుడు ఈ సైబర్ నేరగాళ్ళు మిమ్మల్ని చాటింగ్ లో ఎప్పుడు దింపారు, మీకు ఎప్పుడు ఎలా అప్రోచ్ అయ్యారు? వాట్సాప్ లో ఫస్ట్ లింక్ పంపడం జరిగింది. ఓకే, ఆ లింక్ నేను ఓపెన్ చేయడం జరిగింది. ఇది బిజినెస్ ఉంది అని చెప్తే వాళ్ళు ఇంకేం చేశారంటే టెలిగ్రామ్ లింక్ పంపారు. ఆ టెలిగ్రామ్ లింక్ నుండి రిప్రజెంటేటివ్ ఉంటుంది. ఆ రిప్రజెంటేటివ్ కాంటాక్ట్ అన్నారు. ఆ రిప్రజెంటేటివ్ నేను కాంటాక్ట్ అయినా. కాంటాక్ట్ అయిపోయినాక మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే ఈ బిజినెస్ ఉంది అని వాళ్ళు ఒక టాటా క్లిక్ అనే గ్రూప్ పంపారు. టాటా క్లిక్ 2021 అని గ్రూప్ పంపారు. ఆ గ్రూప్ లో జాయిన్ కమ్మన్నారు. ఆ గ్రూప్ లో జాయిన్ అయినా. దాంట్లో 22 టాస్క్ ఉంటాయి అన్నారు. ఆ టాస్క్ ప్రతి ఒక్కటి కంప్లీట్ చేస్తే మీకు 1900 బోనస్ వస్తుంది. ప్రతి ఒక్క టాస్క్ కి 50 రూపాయలు ఇస్తామన్నారు. అయితే 22 టాస్క్ లకు 1100, ఇవి 1900, మొత్తం 3000 వస్తాయని కోరిక ఎవరికైనా. ఒక రోజు 2-3 చేసిన విడిచిపెట్టిన. ఆ 2-3 టాస్క్ల పైసలు ఇవ్వమంటే 150 పంపింది. రెండో రోజు 7 టాస్కులు కంప్లీట్ చేసిన. అంటే మీరు మధ్యలో టాస్కులు విడిచిపెడుతున్నారు, ఒక టాస్క్ కి మీకు 25 రూపాయలు ఇస్తామని చెప్పి 50 రూపీస్ ఇవ్వం, 25 రూపీస్ ఇస్తామని చెప్పారు. చెప్తే మళ్ళీ నేను ఏం తీసిన, ఓకే 25 రూపీస్ ఇస్తారా అయితే ఇచ్చేయండి, 175 పంపారు. నెక్స్ట్ డే నేను కంప్లీట్ 22 టాస్క్లు కంప్లీట్ చేస్తా అని అనుకొని డిసైడ్ అయిపోయి లోపల కూర్చొని అన్ని టాస్క్లు చేస్తున్నా. అందులో 4th టాస్క్ వచ్చింది. దాంట్లో ఏముందంటే 1000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 300 రూపీస్, 1300 ఇస్తాం. దాని తర్వాత 3000 ఇన్వెస్ట్ చేస్తే 3900 వచ్చినాయి. దాని తర్వాత మళ్ళీ 2000 అయితే ఇట్లా చేసి మొత్తం 6600 రూపాయలు నా అకౌంట్కి పంపారు. పంపిన తర్వాత నాకు నమ్మకం కలిగింది. ఓ పై పైసలు వస్తున్నాయి కాబట్టి నమ్మకం వచ్చింది. వచ్చినాక మళ్ళా 6, 7, 8 మళ్ళా 10 టాస్క్ నెంబర్ 10. దాంట్లో ఏముందంటే 4 ఆర్డర్స్ ఉన్నాయి అన్న. ఒక ఆర్డర్ 5000. ఓకే 5000 అంటే 30% కలుపుకొని 6500 వస్తాయి. ఓకే వచ్చినాయి, నాకు రాలే, వ్యాలెట్ లా ఉన్నాయి. 4 ఆర్డర్లు కంప్లీట్ అయితేనే వస్తాయి అని చెప్పారు. వ్యాలెట్ లా వచ్చినాయి. దాని తర్వాత మళ్ళీ 20,000, 26,000, మళ్ళా 65,000 కి 84,500. మళ్ళా లాస్ట్ టాస్క్ ఏమో 1,50,000 ఉంటాయి. నారా పైసలు లేకుండా ఆపేసినాక మళ్ళీ 1,50,000 నెక్స్ట్ డే అరేంజ్ చేసేది. వేస్తే ఆ టాస్క్ ఏమో మీది రాంగ్ పోయింది. బైఅప్ కి డౌన్ అప్ కొట్టిరు, బీటీసీకి బీసీఎస్ కొట్టిరు, రాంగ్ కొట్టిరు మీరు. మళ్ళా దాన్ని
కవర్ చేసుకోవాలంటే మీకు అమౌంట్ మొత్తం రావాలంటే 3,50,000 ఏమో. ఓకే. మళ్ళా క్రెడిట్ కార్డులు కొట్టి అదే రోజు 3,50,000 వేసిన. వేసినాక మళ్ళీ అది కూడా రాంగ్ పోయింది. మళ్ళా 5 lakhs ఏమో వేయాలి. వేస్తే ఇవన్నీ అమౌంట్ కలుపుకొని 16,02,000 రూపీస్ వరకు వస్తాయి మీకు అన్నారు. అదే నా ఇంటి బంగారాన్ని తీసుకొని బరోడా బ్యాంక్ పోయినా. బంగారం కూడా పెట్టారు. బంగారాన్ని తీసుకుపోయి బరోడా బ్యాంక్ పోయినా. ఓకే. పోతే అక్కడ బరోడా బ్యాంక్ సిబ్బంది, మేనేజర్ గారు వాళ్ళందరూ కలిసి అసలు సార్ మీ షాప్ మంచిగా వస్తుంది, మీరు ట్రేడ్ లైసెన్స్ తీసుకోండి, మీకు నాకు అన్నపూర్ణ కాంప్లెక్స్ లా ఉంది గోదాం, ట్రేడ్ లైసెన్స్ తీసుకోండి, తీసుకున్నాక మీకు జిఎస్టీ టిన్ నెంబర్ ఇప్పిస్తాక నేనే మీకు లోన్ ఇస్తా సార్. ఈ గోల్డ్ ఇంటి గోల్డ్ ఎందుకు పెట్టు అది అంటే కాదు సార్ నాకు ఇవ్వాలంటే నాకు 5 లక్షలు కావాలి అర్జెంట్ ఉందంటే అసలు కూర్చోబెట్టి టీ తాగించి అసలు విషయం ఏంటిదో మొత్తం తెలుసుకున్నారు. మేనేజర్ గారు చాలా మంచి వాళ్ళు ఉన్నారు. అయిన వల్ల ఇది విషయం అని ఆయన చూపెడితే సార్ ఇదంతా ఫేక్ అని మేనేజర్ గారు సైబర్ క్రైమ్ సిబ్బందికి ఫోన్ చేసి రమ్మన్నారు. అంటే అప్పుడు ఇమీడియట్ గా వసీం అక్రమ్ అక్కడికి వచ్చారు. సైబర్ ఆఫీసర్ వసీం అక్రమ్ గారు అక్కడికి వచ్చి అఖిల్ భాయ్ నువ్వు దీంట్లో పోవడేంటిది నమ్మశక్యం అయితే లేదు, నాకు నువ్వు అసలు బిజినెస్ చేసుకుంటుంది, నువ్వు దాంట్లో రావు, ఫస్ట్ दिन खुदा को मानता, इसके बाद हमारे काम पे मत. అంటే మేము అల్లాను నమ్ముతాం, దేవుని నమ్ముతాం, దాని తర్వాత మన పనిని మనం నమ్మి బతికేటోళ్ళం. అతి ఆశ లేదు అన్న. కాకపోతే నేను ఒక బిజినెస్ మ్యాన్, నేను ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నా. ఇది ఇన్వెస్ట్మెంట్ పెట్టి తీసుకొచ్చుకున్నా. తీసుకొస్తే 1000 రూపాయల నాకు 300 మిగులు 30%. అదే కావచ్చు వాడు కూడా నాకు ఏమన్నాడు 30% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి నేను నమ్మినా. నాకు ఆశ లేదు, కోరిక లేదు, ఏదో కోటీశ్వరుని కావాలని లేదు. అట్లాంటి వేరే అయితే తాకుండా తిరుగుతాడు. అరే నా పైసలు పోయినారా పోయి తాకుండా తిరుగుతాడు, తాకుండా అంటాడు. ఆ రోజు కూడా నేను ఇక్కడనే ఉన్నా, షాప్ లోనే ఉన్నా. ఈ రోజు కూడా ఇక్కడనే ఉన్నా. నేను ఎర్లీ మార్నింగ్ 7కి వచ్చి 11 వరకు పోయేటోని. నాకు ఆశ కోరిక ఉంటే నేను బాగా సంపాదించుకోవాలి. నేను అన్ని నమ్మకం 30% అన్నారు. ఇంకా నమ్మకం వచ్చింది అంతే. దానివల్ల కాదు సార్ ఇది చాలా డేంజర్, మీరు ఈ 5 lakhs పెట్టి కూడా మీరు బాగా ఇబ్బందుల ప్రాబ్లం అవుతారు, ఇప్పటికే మీరు ఆపేయండి. వచ్చారు సైబర్ క్రైమ్ ఆఫీసర్ గారు, వాళ్ళు 1930 కాల్ చేయమన్నారు. కాల్ చేసి మొత్తం అది స్క్రీన్ షాట్ అమౌంట్ పంపమన్నారు. పంపినాక ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అమౌంట్ చిన్నదైనా పెద్దదైనా ఆ సైబర్ నేరగాళ్ళని పట్టాలి కదా. సైబర్ ఆఫీస్ అనేది ఉంటది, అది మెయిన్ బ్రాంచ్ హైదరాబాద్ లో ఉన్నది. ఇక్కడ మనకు బ్లాక్ హ్యాకర్ వీళ్ళు హ్యాక్ చేసి మనల్ని మన దగ్గర డబ్బు ఎట్లా దోచేస్తున్నారో అట్లనే మన డిపార్ట్మెంట్ లో వైట్ హ్యాకర్స్ ఉంటారు. వాళ్ళను ట్రేస్ చేయాలి. వాళ్ళను ట్రేస్ చేసి ఎక్కడ ఉన్నా ఇండియా లోపల ఎక్కడ ఉన్నా డిపార్ట్మెంట్ కాంటాక్ట్ చేసి వాళ్ళను అక్కడ నుండి లేపి వాళ్ళకి శిక్ష చేయొచ్చు. పైసలు లేకపోయినా శిక్ష చేయొచ్చు. ఏమున్నది ఒక 3-4 days లోనే 5 lakhs మంది అంటే వాళ్ళ అకౌంట్లలో ట్రాన్స్ఫర్లు అయితే అంతే. ఆ అకౌంట్లు పట్టుకోవాలి, వాళ్ళని పడితే అన్ని దొరికితే బయటికి. ఇలా కొంచెం సిబ్బంది మా ఇట్లా కరీంనగర్ లోపల చాలా జరిగింది. లోపల ఉంటున్నారు కానీ బహిర్గంగా బయటికి వస్తలేరు. ఇప్పుడు నేను ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి నేను 24 years నుండి ఇక్కడనే ఉన్నా కాబట్టి నన్ను నా ఫేస్ వాల్యూ ఉంది కాబట్టి నన్ను అందరు గుర్తుపడతారు కాబట్టి నేను డైరెక్ట్ అందరి ముంగడే చెప్తున్నా పబ్లిక్ కి. దాంట్లో దాచుకునేది ఏం లేదు, నాది బ్లాక్ మనీ కాదు, నేను సంపాదించిన సొమ్మే. అట్లా అందుకోసం ఈ బ్లాక్ మనీ పక్కన పెట్టి ఇప్పుడు నిన్న నాకు వచ్చి 10 మంది చెప్పారు, అన్న మీ వీడియో చూసినాం మా పైసలు కూడా పోయింది. నేను ఇంటికి పోతే మా రిలేషన్ లో 3 చెప్పారు మావి కూడా పోయింది. మరి ఎవరు చెప్పలేదంటే మొత్తం చెప్పలేకపోతున్నారు. అయితే మరి మీరు ఆ బ్యాంక్ అందులో ఉన్నటువంటి మేనేజర్ మీకు చెప్పగానే అప్పటి నుండి ఇప్పుడు మీరు కాంటాక్ట్ అయ్యారా? మరి సైబర్ నేరగాళ్ళు కాంటాక్ట్ కాలేక మా డబ్బులు అడిగారా? మరి ఏమన్నా హోల్డ్ పెట్టినా నాకు హౌస్ లోన్ ఉన్నది. నేను హౌస్ లోన్ ఉంది, నా ఇంటి లోన్ క్లియర్ చేయడానికి నాకే పైసలు అవసరం ఉంది. నాకు ఒక 5 లక్షలు మీరు పంపితే నేను మీకు 30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తా అని మెసేజ్ పెట్టినా. మెసేజ్ పెట్టినా ఎవరు సారే చెప్పిన మేనేజర్ సారే చెప్పిన ఇట్లా మెసేజ్ పెట్టండి. పెట్టినాక వాడు ఏమంటారు, నేను నీకు ఎందుకు పైసలు పంపుతా అని వాడు పెట్టిండు నాకు రిటర్న్. ఓకే సార్, ఐ విల్ టెల్ యూ ఆఫ్టర్ మై ప్రాసెస్ కంప్లీట్ ఐ విల్ ఆస్క్ యూ అని నేను అక్కడికి ఆపేసి. చెప్పండి. ఏ వాట్సాప్ నుండి నాకు లింక్ వచ్చిందో అది నిన్న బ్లాక్ అయింది. బ్లాక్ అయిపోయింది. వాళ్ళ తరఫున బ్లాక్ అయింది. ఇప్పుడు నేను కరీంనగర్ ప్రజలకు చెప్పాల్సింది ఒకటే, బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు చేయాలని కోరుకుంటారు.
కొందరు లోపల వేసుకొని అరే ఇంటికాడ కూర్చొని చేసుకుందాం అని అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఇంటికాడ కూర్చొని చేసుకుందామని ఇలాంటి వలల చిక్కుకున్న వాళ్ళు బాగా మంది ఉన్నారు. అయితే కరీంనగర్ ప్రజలకు, నా అన్నదమ్ములకు, హిందూ బంధుమిత్రులకు, నా ముస్లిం సోదర సోదరిమణులకు అందరికి నేను చెప్పేది ఒక్కటే, ప్రతి ఇంట్లో కరోనా వైరస్ లెక్క ఇది పాకింది. ఏంటిది? సైబర్ నేరం అనేది ప్రతి ఇంట్లో ఉంది, ప్రతి ఒక్కళ్ళ ఫోన్లో వచ్చేసింది. ఆల్రెడీ మీ ఫోన్లు మీ డాటా అందరికి చేరింది. సైబర్ నేరగాళ్ళకు కరీంనగర్ ప్రజల డాటా మొత్తం చేరింది. ఈ డాటా వల్ల మీకు ఎలాగో ఏదో ఒక రకంగా మాయమాటలలో దించి మీ పైసలు కంపల్సరీ ట్రై చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలని నేను అనుకుంటున్నాను. తస్మత్ జాగ్రత్త. సైబర్ నేరగాళ్ళు కొత్త పంతాన్ని ఎంచుకున్నారు. ఒకనొక సందర్భంలో వాళ్ళకి తెలియకుండా డబ్బులను హ్యాక్ చేసి తీసుకునే సందర్భం ఉండేది. ఇప్పుడు మాత్రం మీరు అమౌంట్ పంపించండి మీకు పంపిస్తామన్నట్టుగా ఈ చైన్ సిస్టమ్ లాగా చేస్తూ కొత్త పంతాన్ని ఎంచుకొని డబ్బులు గుల్లా చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ కరీంనగర్లో జరిగింది. అయితే ఇది నా ఒక్కందే కాదు, కరీంనగర్లో ఇలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు. కొంతమంది బయటకు వస్తున్నారు, చాలా మంది కూడా ఎవరికి చెప్పుకోలేక లోపల బాధపడుతున్న వారు కూడా చాలా మంది ఉంటారు. దీనిపైన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కాస్త దృష్టి పెట్టి ఇలాంటి వారి నుండి మాలాంటి వారిని రక్షించాలంటూ కూడా అఖిల్ కోరుతున్నారు. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.